కొత్త సంవత్సరం రాగానే ఏదో మాయ జరిగిపోతుందని, మన పాత తప్పులన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతాయని మనం అనుకుంటాం. కానీ నిజానికి కొత్త సంవత్సరం మనకిచ్చేది మాయ కాదు, మరో అవకాశం. ఇంకోసారి ప్రయత్నించడానికి ఒక ఛాన్స్, మనల్ని మనం మార్చుకోవటానికి ఒక ఛాన్స్, మనకు మనం ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకోవటానికి ఒక ఛాన్స్. ప్రతి ఏటా మనం చాలా నిర్ణయాలు తీసుకుంటాం. పొద్దున్నే లేవాలని, బాగా చదవాలని, ఆరోగ్యంగా ఉండాలని. కానీ కొద్ది రోజులకే అవి ఆగిపోతాయి. దీనికి కారణం మనకు టాలెంట్ లేక కాదు, మనపై మనకు ఓర్పు లేకపోవడం. మనం రాత్రికి రాత్రే మారిపోవాలని, కష్టపడకుండానే సక్సెస్ రావాలని కోరుకుంటాం. కానీ మార్పు అనేది ఒక్కరోజులో రాదు. అది ప్రతిరోజూ మనం వేసే చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతుంది. సంకల్పం అంటే పర్ఫెక్ట్గా ఉండటం కాదు, సరైన దారిలో వెళ్ళడం. ఉత్సాహం లేకపోయినా, ఒకసారి ఫెయిల్ అయినా సరే, మళ్లీ లేచి ముందుకు సాగడమే నిజమైన విజయం. మనం ఎన్నిసార్లు కింద పడ్డామనేది ముఖ్యం కాదు, ఎన్నిసార్లు మళ్లీ లేచి నిలబడ్డామనేదే ముఖ్యం. ఈ సంవత్సరం ఎవరో మెచ్చుకోవాలని లక్ష్యాలు పెట్టుకోవద్దు. మన జీవితానికి ఒక అర్థం ఉండాలని, మన కలలకు దగ్గరవ్వాలని నిర్ణయించుకుందాం. అన్నీ ఒకేసారి మార్చేస్తానని కాకుండా, ప్రతిరోజూ ఒక చిన్న మంచి మార్పు చేసుకుంటాను అని అనుకుందాం. ఎందుకంటే ఆ చిన్న చిన్న అడుగులే రేపు పెద్ద విజయాలకు దారితీస్తాయి. ఎదుగుదల అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు వేగంగా వెళ్తాం, కొన్ని రోజులు ఆగిపోతాం. దేనికైనా మనల్ని మనం నిందించుకోకుండా, మనపై మనం దయగా ఉందాం. ఈ కొత్త సంవత్సరంలో మనం సులభమైన దారి కోసం వెతకకుండా, నిలకడగా ఉండటం నేర్చుకుందాం. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పెంచుకుందాం. కష్టాల్లో కూడా ముందుకు వెళ్లే శక్తిని సంపాదించుకుందాం. ఎప్పుడో వచ్చే మోటివేషన్ కోసం చూడకుండా, క్రమశిక్షణను మన అలవాటుగా మార్చుకుందాం. ఓడిపోతామనే భయం వదిలేసి కొత్త విషయాలు నేర్చుకుందాం. గుర్తుంచుకోండి, కొత్త సంవత్సరం అంటే మనం ఎవరో కొత్త మనిషిలా మారిపోవటం కాదు, మనలో ఉన్న మంచి మనిషిని ఇంకాస్త మెరుగుపరుచుకోవటం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు సుఖశాంతులు, విజయం కలగాలని కోరుకుంటున్నాను.